దౌర్జన్యం? ఆ రిమోట్ ఇలా ఇవ్వండి. అయినా నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా? నేనేం చేస్తున్నాను? పాట పాడుతున్నాను అంతే కదా. పాట పాడడం లేదు, పాడు చేస్తున్నావు. అయినా నిన్నెవరా పాడమన్నారు? మీరే. నేనా? ఎప్పుడు? నేను తలంచుకుని మీ ఎదురుగా కూర్చున్నప్పుడు. నా ఎదురుగా నువ్వు తల వంచుకొని కూర్చున్నావా? అదెప్పుడు? మన పెళ్లి చూపుల్లో మీరు నన్ను పాట పాడాలి అని అడిగారు కదా. అప్పుడు నువ్వు పాడలేదు కదా. అప్పుడు నాకు రాదు, పాడలేదు. ఇప్పుడు నాకు వచ్చు, పాడుతున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు రాదు. కానీ నీకు ఆ విషయం తెలియట్లేదు. మీ కుళ్ళు నాకు పేరు వస్తుందని. నీకు పేరు ఎప్పుడు వచ్చిందే? పాత పేరేగా, విశాలాక్షరి. మీకు అది కూడా లేదుగా. నా పేరు వినాయకరావు. వినాయకరావు అంటే విశ్వం అంతా తెలుసు. అబ్బో, మా పుట్టింటికి రండి. అక్కడ అందరూ విశాలాక్ష్మి మొగుడు, విశాలాక్ష్మి మొగుడు, విశాలాక్ష్మి మొగుడు అంటారు. శ్రీరామచంద్రుడు కూడా అత్తారింటికి వెళ్తే సీతాపతి అంటారు. అదే మామూలే కదా. ఆయన ఇప్పుడు ఎందుకు పెట్టావు ఈ పాట కచేరీ? ఆ హీరోయిన్ కి సింగర్ గొంతు సూట్ అవుతుందా, నా గొంతు సూట్ అవుతుందా అని టెస్ట్ చేశాను. నా గొంతు సూట్ అయింది. సరిపోవడానికి ఇదేమన్నా కాఫీలో పంచదార ఏమిటే? వాయిస్ పడుచు పిల్లకి ముసలి వాయిస్ ఇచ్చినట్టుంటుంది. మీరు ఎప్పుడు ఇంతే. నేను అవునంటే మీరు కాదు అంటారు. అవునా? కాదు. నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. మనకెందుకు వచ్చిన పాటలు చెప్పు. నా పాట బాలేదా? ఆ పాట అంటే వెన్నపూసలో వేరు పెట్టినట్టుండాలి, అంతేగాని వెన్నపూస మీద క్వాలిటీ తొక్కినట్టు. అమ్మగారు చూసేశారు, వీళ్ళకి చంపేస్తారు. అమ్మగారు నువ్వు చెప్పరా గజిబిజి, నేను పాట పాడితే ఎలా ఉంటుంది అని కోయిలా కూర్చున్నట్టు ఉంటుంది. మిరపకాయ తిన్న కాకిలా ఉంటుంది. భయపడకుండా నిజం చెప్పు. మీరు కూర్చోండి, వాడిని అనవసరంగా అబద్ధాలు ఆడించకండి. చెప్పరా గజిబిజి, నా పాట బాగలేదని నువ్వు చెప్తే నేను ఇక పాటలు పాడటమే మానేస్తాను. ఇదేనా? చెప్పరా గజిబిజి, మొత్తం బాగలేదని చెప్పే పేడ పోతుంది. అలా చెబితే నా ఫోటోకి దండ పడిపోతుంది. మీరు వాడిని బెదిరించకండి. రే గజిబిజి, ఆయన నా పాట అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. అయ్య బాబాయ్, నిప్పులా అండి? మొన్న అయ్యగారి కంట్లో నలకబడితేనే తీయించడానికి 1500 అయిందండి. 7,000లే. మీ అమ్మగారి కంట్లో పొట్టేర పడింది, అప్పుడు నాకు 15,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకు? నిజం చెప్పు. అంటే అమ్మగారు, ఈ మధ్య మీకు ప్రాక్టీస్ బాగా తగ్గిపోయింది, అందుకే అయ్యగారు అలా అంటున్నారు. సరేరా గజపతి, ఇక మీదట రాత్రి పగలు బాగా ప్రాక్టీస్ చేసి నువ్వు గర్వపడే రేంజ్ లో పాడతాను. వచ్చిన చిన్న అవకాశం కూడా పాడు చేస్తావా? నన్ను క్షమించండి, పరిస్థితులు ఇలా మారిపోతాయి అనుకోలేదు. నేను పారిపోతున్నాను, మీరు కూడా ఏమనుకోవద్దే. అలాగే వేదవా, ఇక రాత్రి పగల్లో దీని పాట కచేరీతో చచ్చిపోవాలి. ఇక ప్రతి క్షణం నాకు ఆత్మహత్యే. హలో, ఆ రంగనాయకి ఊరెళ్ళావా? లేదే, ఎందుకలా అడిగా? నిన్న షాప్ కి రాలేదుగా, అందుకని అలా అడిగాను. నువ్వు కూడా మాయలాగా ముక్కలు ముక్కలుగా మాట్లాడకే. ఏ షాప్ కి రాలేదు, ఎప్పుడు రాలేదు, కొంచెం వివరంగా చెప్పు. అయితే నీకు విషయం తెలియదన్నమాట. నిన్న బ్రదర్స్ అండ్ సిస్టర్ షాప్ వాళ్ళు పాత చీరలు తీసుకుని కొత్త చీరలు ఇచ్చారు. అయితే నేను చీరలని ఇప్పుడు తీసుకురానా? ఆ ఆఫర్ నిన్న ఒక్కరోజే. ఈ రోజు నీకు ఛాన్స్ లేదు. మరి నిన్న ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చాలా సార్లు ఫోన్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అక్కడికి రాహుల్ కి విషయం చెప్పి నీకు చెప్పమన్నాను. నీకు చెప్పలేదా? చెప్పలేదే, మర్చిపోయినట్టున్నాడు. అంత ముఖ్యమైన విషయం ఎలా మర్చిపోతాడే? తనకు సంబంధించినవన్నీ నువ్వు గుర్తు పెట్టుకోవాలా? నీ విషయం మాత్రం తను గుర్తు పెట్టుకోడా? నువ్వు మీ ఆయనకి బాగా లోకువైపోయినట్టున్నావు. అబ్బా, అదేం లేదులేవే, ఏదో ఆఫీస్ టెన్షన్ లో పడుంటాడు. నేను అడుగుతానులే. అడగడం కాదు, కడిగి. సరే సరే, రాహుల్ వచ్చినట్టున్నాడు, నేను తర్వాత మాట్లాడతాను. సరే, బాయ్. డార్లింగ్, ఈ రోజు వేడివేడిగా ఏముండవు? ఏం చేయలేదు, మీ ల్యాప్టాప్ ఇస్తే వేపుడు చేసి తీసుకొస్తాను. ఏంటిరా మాట్లాడుతుంది? కొంపదీసి ఇవాళ అమావాస్య? ఇవాళ అమావాస్య కాదు. అబ్బే లేదు, అయినా నీకు ఇవాళ ఇంత కోపం ఎందుకు వచ్చింది? రాదా మరి? నిన్న హారిక నీకేమైనా చెప్పిందా? అదే పాత చీరలు ఇచ్చి కొత్త చీరలు తెచ్చుకోవాలని చెప్పినట్టు గుర్తు. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే ఆఫీస్ టెన్షన్ లో పడి మర్చిపోయాను.
అవునవును, అందుకే ఉన్న చీరలన్నీ సర్దేశాను. నేను చెన్నై వెళ్ళిపోతాను. అదేంటి షాప్ హైదరాబాద్ లో ఉందని చెప్పినట్టుగా గుర్తే. మరి అది గుర్తున్నప్పుడు ఆ సేల్ నిన్నటి వరకే అని గుర్తులేదా? ఎస్, హారి కూడా ఇలాగే చెప్పింది, కాకపోతే మర్చిపోయాను. అవునవును, మర్చిపోతావు. నాకు సంబంధించినవన్నీ మర్చిపోతావు. అబ్బా నువ్వే కదా పరస్త్రీ ఏం చెప్పినా ఈ చెవులో నుంచి విని ఈ చెవులో నుంచి వదిలేమన్నావు. మధ్యలో నోరు ఒకటి ఉంది కదా, దాంతో నాకు ఆ విషయం చెప్పుంటే నేను వెళ్ళి కొత్త చీరలు తెచ్చుకునేదానిగా. అబ్బా చాలా చీరలు ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త చీరలు ఎందుకు? నీకు మాత్రం రోజు 2-3 రకాల కూరలు కావాలి, నాకు మాత్రం కొత్త చీరలొద్దా? అయినా చీరలకి కూరలకి లింక్ ఏంటి? ఇప్పుడు చీరల కోసం అంత గొడవ ఎందుకు? ఇది చీరల గురించి కాదు, నువ్వు నన్ను గుర్తు పెట్టుకోనందుకు గొడవ. అబ్బా సారీ రంగనాయకి, ఇదంత ఇంపార్టెంట్ విషయం అనుకోలేదు. నిజమే, ఇంపార్టెంట్ అనుకోవు. అదే పెళ్లికి ముందైతే నా గురించి అన్ని గుర్తు పెట్టుకునేవాడివి. ఇప్పుడు నీకు ఆ ప్రేమ పోయింది. అబ్బా చిన్న విషయాన్ని పెద్ద చేయకు, మర్చిపోయానని చెప్తున్నాను కదా. పెళ్ళైతే అన్ని మర్చిపోతారులే, అందుకే ప్రతి ఆడపిల్ల పెళ్లికి ముందు తన ఫ్యూచర్ గురించి భయపడుతుంది. ఆడది పెళ్ళయ్యేంత వరకే ఫ్యూచర్ గురించి భయపడుతుంది, కానీ మగాడు పెళ్ళయ్యాక ఫ్యూచర్ గురించి భయపడతాడు. అంటే ఏంటి? ఇప్పుడు నేను నిన్ను కష్టపెడుతున్నానా? అబ్బా ఆ మాట నేను అనలేదు. నువ్వు డైరెక్ట్ గా ఏమనవు రాహుల్, ఒక్క మాటలోనే 100 అర్థాలు చెప్తావు. అదేంటే ఒక్కోసారి నేను మాట్లాడితే అర్థమే కాలేదంటావు, ఇప్పుడు 100 అర్థాలు ఉన్నాయి అంటున్నావు. అసలు నేను ఎలా అర్థం చేసుకోలే? అంతేలే, పెళ్లికి ముందు నాకు ఒకసారి జ్వరం వచ్చిందని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినట్టు చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళావు, గుర్తుందా? పెళ్ళయ్యాక ఒక్కసారైనా అలా తీసుకెళ్ళావా? నా కర్మ, అప్పుడు పెద్దవాళ్ళ డాక్టర్ లేడు కాబట్టి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటే డైలీ చిన్నపిల్లల హాస్పిటల్ కి తీసుకెళ్తాను. అదేం కాదులే, పెళ్లికి ముందు నన్ను చిన్నపిల్లలా చూసుకునేవాడివి, కానీ ఇప్పుడు ముసల్దాన్ని చూసినట్టు చూస్తున్నావు. అబ్బా అదంతా నీ భ్రమ రంగనాయకి. అదంతా కాదు, అసలు నా చీరల గురించి ఎందుకు మర్చిపోయావు? ముందు దాని గురించి చెప్పు. అబ్బా మళ్ళీ మొదటికి వచ్చావా? ఆఫీస్ టెన్షన్ లో పడి మర్చిపోయాను, ఈసారి వదిలే. ఎప్పుడు అలాగే అంటావు రాహుల్, నువ్వు ఎన్నిసార్లు వదిలేయాలి? చేసిన తప్పులన్నీ చేసేసి చివరికి వదిలే అంటావు. అబ్బా వదలదు, పట్టుకునే ఉంటా, రోజంతా పోటాడుకుంటూనే ఉందాం. నేనేం నీతో పోట్లాడడం లేదు, నా చీర సంగతి ఎందుకు మర్చిపోయావు? అబ్బా చెప్పిందే చెప్తున్నావు, చిన్నప్పుడు ఏమైనా బబుల్గా మింగేసావు? సాగదీసి చెప్తున్నావు, నీతో పోట్లాడే ఓపిక నాకు లేదు. సరే పద, భోజనం చేద్దాం. వద్దులే, నాకు భోజనం కన్నా నీ మాటలే రుచిగా ఉన్నాయి. ఓహో, అయితే నువ్వు తిన్నవన్నమాట. సరే నేను భోంచేసి వస్తాను. మూడు ఎప్పుడు తిన్నా అంటాడా? ఆడి కడుపు ఎప్పుడు మార్చేద్దామా అని మీ ఆడాలంతా చూస్తూ ఉంటారే. పెళ్ళానికి చీరకుండం ఎలా ఎగ్గొడదావా అని మీ మగాళ్ళు మాత్రం చూడడం లేదా? ఎక్కడ తీసుకెళ్ళినా మళ్ళీ చీర దగ్గరికి వచ్చేస్తామే. రేపే ఇంకో చీర కొనుస్తానులే. దాని సంగతి తర్వాత చూద్దాం. అసలు నిన్న హారికి నీకు చెప్పిన విషయం నాకెందుకు చెప్పలేదు? ముందు దాని సంగతి చెప్పు. ఏదో ఖర్చు చెప్తే తప్ప వదిలేదు. దానికి ఒక కారణం ఉంది రంగనాయకి. కస్టమర్స్ దగ్గర నుంచి మంచి చీరలు తీసేసుకుని ఎలిసిపోయిన చీరలు ఇచ్చేస్తున్నారంట. వీళ్ళు తెలుసుకోకుండా అయ్యే తెచ్చేసుకున్నారు, అందుకే మరి నీకు చెప్పలేదు. నిజంగానా? అవును రంగనాయకి, నీకు ఇష్టమైన చీరలు ఇచ్చి నష్టపోవడం నాకు ఇష్టం లేక నీకు చెప్పలేదు. అవునా? అయినా పాత చీరలకి కొత్త చీరలు ఎవడిస్తాడు? ఇలాంటిదేదో ఉంటుందని నేను ముందే అనుకున్నాను. యు సో స్వీట్ రాహుల్. మద, నీకు ఇష్టమని చేపల పులుసు చేశాను, భోంచేద్దాం. చూసారుగా, నిజం చెప్పినప్పుడు నమ్మడానికి ఆలోచించింది, అబద్ధం చెప్పినప్పుడు ఆలోచించకుండా నమ్మేసింది. దట్ ఈస్ రంగనాయకి. రాహుల్, వస్తున్నా. విశాలాక్షి గారు, విశాలాక్షి గారు, విశాలాక్షి గారు, విశాలాక్షి గారు, విశాలాక్షి గారు. గజిబిజి గజిబిజి. మాకు గజిబిజి కంగారు వద్దు, విశాలాక్షి గారు కావాలి. అమ్మ బయటికెళ్ళిందే. పోనీ మీ ఆవిడ్ని పిలవండి, బొట్టు పెడతాను. బంతికి ఆవిడ, నీకు తెలియదనుకుంటాను, బంతికి ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదా? ఏ? అదంతే, దేవుడు కొంతమందిని జంటలుగా పంపుతాడు, కొంతమందిని ఒంటరిగా పంపుతాడు. బంతిని పాపం ఒంటరిగా పంపినట్టున్నాడు. అవునా అంటే నన్ను ఒంటరిగా పంపిన దేవుడు మీ ఆయనకి 2 నుంచి పంపాడు. ఏంటి? మీ ఆయనకి 2 అని ఊరంతా తెలుసు. ఏవి, మీ ఆయనకి చిన్నిల్లుందా? అలా అడిగితే ఆవిడేం చెప్పుద్ది? అసలు ఈవిడే చిన్నిల్లు, అసలు ఆవిడ ఇంకోటి ఉంది. అమ్మగారు లేరండి? ఆ సంగతి వాళ్ళకి తెలుసు. నీకు పెళ్ళైందా అని అడుగుతున్నారు. ఎందుకు? వాళ్ళ పన్నమ్మాయిని ఇస్తారంటనా? కాదు, వాళ్ళ అమ్మని ఇస్తారంట. ఈ పెళ్లిగానుడితో మనకేంటే, పదండి పోదాం. పెదబాబు, ఎప్పుడు లేదు మీరు ఆడాలతో గొడవ పెట్టుకుంటున్నారేంటి? లేకపోతే వచ్చిన ప్రతి వాళ్ళు బంతికి పెళ్లి కాలేదా? బంతికి పెళ్లి అవదా? బంతికి ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటుంటే కోపం రాదా? వస్తుంది పెదబాబు, కానీ ఇలా ఎంతమంది గొడవ పెట్టుకుంటారు చెప్పండి?
ఇప్పటికే మీకు పెళ్లి కాలేదన్న విషయం ఊరంతా సెల్ఫోనే గుర్తుంది. ఉండు, కుండి మీద కారం జరుగుతాం. అసలే ఏజ్ బారే నేను ఏడుస్తుంటే. బారైనా రెస్టారెంటేనా, మనం చేయగలిగింది ఏమీ లేదు పెద్ద బాబు. మనకి ఎప్పుడు రాసి పెట్టుంటుందో అప్పుడే పెళ్లి అవుతుంది. ఇదెక్కడ న్యాయం రా? నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు. గుండె చెప్పొచ్చి గొడ్ల ఊపిలో ఉంటాడే ఆ మనమాత్రం, ఆడికేమో ఓ పెళ్ళం కాకుండా 2-3 గర్ల్ ఫ్రెండ్స్ అంట. దేవుడికి ఇదేమో న్యాయంగా ఉందా? నాకు తెలియదండి, ఈసారి దేవుడు కనిపించినప్పుడు అడుగుతాను. పైకి పోతావా? నార్మల్. మనం ఇలా జోకులు వేసుకోబట్టే మనకి ఇంకా పెళ్లి కావట్లేదు. మన పెళ్లి విషయం అంతా జోక్గా తీసుకుంటున్నారు. ఊరుకోండి పెద్ద బాబు, మన పెళ్లి కాలేదు అనకండి. నిన్న వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నోర్మీమని చెప్పానా? ఈసారి నా పెళ్లి విషయం చాలా సీరియస్ గా తీసుకుంటాను. శభాష్ పెద్ద బాబు, మీరదే పట్టుదలతో ఈసారి పులిహోర పలావత్. పెద్దబాబు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నాడు పెళ్లిని. ఈసారి ఎవరు కొంప మునుగుద్దో ఏంటో. రే వెదవా, ఎంతసేపు త్వరగా రా. వస్తున్నాయి. ఏంట్రా ఇది? ఇది కుక్కల సేమియా అమ్మగారు, నిన్న అయ్యగారు తీసుకొచ్చారు. కుక్కల సేమియా ఏమిట్రా? ఒరే వెదవా, కుక్కు సేమియా. నిన్న టెస్ట్ చేయడానికి నన్ను పిలిపించారు. నా ప్రతిభకు మెచ్చి ఒకటిచ్చారు. అదే నేను వండి తెచ్చాను. తెచ్చాను. దీంట్లో చక్కెర తక్కువ, జీడిపప్పు లేదు, అసలు టేస్టే లేదు. ఇది కుక్కల సేమియా గారు, ఎంత బాగా వన్నా అలాగే వస్తుంది. కుక్కల సేమియా కాదు, కుక్కు సేమియా. అయినా నిన్న వాళ్ళు వండేటప్పుడు చాలా బాగుందే. నీకు అసలు వండడమే రాదు. అయ్యగారు, మీరు నన్ను ఏమన్నానండి పర్లేదు, కానీ నా వంటనంటే మాత్రం నేను ఊరుకోను. వాళ్ళు కుక్కలు వండి ఉంటారు, నేను మనసులో వండాను. టేస్ట్ లో మాత్రం తేడా ఉండదా ఏంటి? సరే సరే సరే. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట. టీవీ ఎందుకు ఆపారు? ఈ రసం భరించలేక. అమ్మగారు, ఈ విషయం మీద మీరు ఇంతకు ముందే గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ గొడవ పెట్టుకుంటే లాగ్ అయిపోద్ది. వదిలేయండి. ఏంటో వదిలేయమంటావు? ఇక్కడ చిల్లులు పడిపోతున్నాయి చెవులు. అయ్యగారు, ఒక ఫీమేల్ వాయిస్ పైన మ్యూట్ చేసి అదే ప్లేస్ లో అమ్మగారు పాట పాడాలని గొప్ప ఆలోచన ఉంది చూడండి. అది అమ్మగారు తప్ప ఎవ్వరికి రాదు. చెవులు తెరుచుకుని వినడం తప్ప మనం ఏమీ చేయలేం. శభాష్ రా గజిబిజి, నన్ను చక్కగా అర్థం చేసుకున్నావు. నీకు 2 పాటలు ఫ్రీ. అమ్మగారు, నా మీదంత దయ చూపించకండి. కావాలంటే ఒక పాట నాకు వినిపించండి, ఇంకో పాట అయ్యగారికి వినిపించండి. అవి ఏమన్నా లడ్డూలు ఏంట్రా నీకోటి నాకోటి అని పంచుకోవడానికి? పాటలు పెను తుఫాన్లో ఫీడీలు వాయించినట్టు తట్టుకోలేవురా. మీకు సరిగా అర్థం కాలేదండి. ఆ సింగర్ సరిగా పాడక హీరోయిన్ కి గ్లామర్ తగ్గిపోయింది. అదే నేను పాడుంటే ఆ పాటకే కొత్త కళ్ళు వచ్చిండేది. కాదు, కంపు వచ్చేది. అది అమ్మగారు, అయ్యగారు అనేది ఏంటంటే మీ వాయిస్ ని ఏ డబ్బింగ్ కో వాడుకోకుండా ఒట్టి పాటగా వాడుతున్నారు ఏంటా అని. ఆయన అన్నది కరెక్టేరా. నేను డబ్బింగ్ ఎందుకు చెప్పకూడదు? రేపటి నుంచి పాటల మాంత్రికురాలు విశాలాక్షి డబ్బింగ్ మాంత్రికురాలు అయిపోతుంది. టీవీలో ఏ సినిమా వచ్చినా ఫీమేల్ వాయిస్ నాదే. అక్కుపక్షి, నువ్వు అక్కడ చాలరా మూడో ప్రపంచ యుద్ధం రావడానికి. వాడెందుకు చూసారు? వాడు కళాభిమాని. అయ్య బాబాయ్, అమ్మగారు, ఆ కళ ఎవరో నాకు తెలియదండి. అసలు నాకు పెళ్లి కూడా అవ్వలేదు. మీరు అనవసరంగా నా మీద అబండాలు వేయకండి. ఒరే సన్నాసి, నేననింది 64 కళల గురించిరా, కళ అనే అమ్మాయి గురించి కాదు. ఓహో అదా. నేనింకా మధ్యాహ్నము పేరెంటల్ పిలవడానికి వచ్చిన వాళ్ళలో ఎవరో కళ అనే అమ్మాయి ఉందేమో అనుకున్నాను. ఏంటి, మధ్యాహ్నం పేరెంటానికి పిలవడానికి వచ్చారా? ఎవరు? ఏమో అమ్మగారు, అదంతా నాకు తెలీదు. పెద్దబాబాయ్ వాళ్ళతో పోట్లాడారు, మాట్లాడారు. బంతి, ఏంటమ్మా మంచి నిద్రలో లేపా? వీడికి ఎప్పుడు నిద్రే. 3 పూట్ల తింటాం, 2 పూట్ల నిద్రపోవడం, వేరే పనే లేదు. నన్ను తిడతానికి పిలిచారా? నేను వెళ్తాను. అది కాదురా పెద్దోడా,
ఎవరో పేరెంటానికి పిలిచారంట కదా, ఎవరు? ఏమో నాకు తెలియదు. వాళ్ళు నన్ను పెళ్లిగానోడు అన్నారు, అందుకే తిట్టి పంపించేశా. పెళ్లి కానోడు అనే కదా అన్నదే. అదేదో బూతులు తిట్టినట్టు ఫీల్ అవుతాయంటే బ్రహ్మచారి తెలుస్తుంది. అదంత పచ్చి బూతు మాట. చా నార్మై, అదే కోడలు నింటే ఎవరొచ్చారో ఎంచక్కా చెప్పుండేది. నాకు నిద్ర వస్తుంది, వెళ్తున్నా. వెదవా, ఇలా రాత్రి బాలు నిద్రపోతుంటే ఇక వీడి పెళ్లి అయినట్టే. చూసారా పెద్దబాబు, పెళ్లి కానోడంటే పేరెంట్స్ కూడా లోకవే. అదే చూస్తున్నాను రా. వాళ్ళ నోర్లు ముయించాలంటే నేను తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఏ పెళ్లి పెద్దబాబు? ఏ పెళ్లి ఏంటి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఉన్నాయటండి, నిన్న టీవీలో ప్రవచనాల్లో విన్నానండి. అందులో మొదటిది గాంధర్వం. అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం. ఇది మనకు సెట్ అవ్వలేదు. నెక్స్ట్. అవునులేండి, చూసి మిమ్మల్ని ఎవరిలో చేస్తారు. నెక్స్ట్. రెండోది బ్రాహ్మణ్యం, అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి. అది మనకు కుదరట్లేదు కదరా. అవునండి. ఇక మూడోది పైశాచిక వివాహం, అంటే ఒక అమ్మాయి అబ్బాయి పారిపోయి పెద్దలు తెలియకుండా పెళ్లి చేసుకోవడం. అసలు మనకు ప్రేమించడానికి అమ్మాయి లేదు కదరా, ఇది వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్. నెక్స్ట్ అంటే రాక్షస వివాహం, అంటే ఒక అమ్మాయిని ఎన్నుకొని వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న తలలు బట్టలు కొట్టేసి అమ్మాయిని ఎత్తుకొచ్చేసి పెళ్లి చేసుకోవడం. ఇది కరెక్ట్ రా. ఒక అమ్మాయిని ఎన్నుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొబ్బరికాయలు పాల్గొట్టినట్టు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తలకాయలు పాల్గొట్టి అమ్మాయిని ఎత్తుకొచ్చేద్దాం. పెద్దబాబు, అలా చేస్తే గొడవలు అయిపోతాయండి. కంగారు పడకరా, నువ్వు కూడా వెనకాల వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఉంటారేమో, వాళ్ళని ఎత్తుకొచ్చేద్దు కానీ. అలా నవ్వకండి, హార్ట్ అటాక్ వచ్చేలాగుంది. 3 ముళ్ళు ఏమంటే 7 ఊసలు లెక్కెట్టేలా ఉన్నారు. 7 ఊసలు కాదు, 14 ఊసలు లెక్క పెట్టైనా సరే నేను రాక్షసంగా రాక్షస వివాహం చేసుకొని తీరుతా. పెద్దబాబు, మీ నవ్వుకంటే అమ్మగారు పాటే బాగుంటుందండి. అయినా మీరు ఇప్పుడు అర్జెంట్ గా ఏంటి మీద పడి ఏ ఊరు అమ్మని ఎత్తుకొస్తారు? ఏమో డిసైడ్ అవ్వలేదు, త్వరలోనే డిసైడ్ అవుతా. ఏయ్ యు డోంట్ వరీ, నేను వెళ్ళా ఇంట్లో పనమ్మ ఉండేది సెట్ చేస్తాను. అంటే పెద్దబాబు గారు పిచ్చి ముదిరి పెళ్లి దాకా వచ్చిందనమాట. రారా నారదా, నువ్వేదో బయటకు వెళ్తున్నట్టున్నావు కదా. అదేం లేదురా, అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందామని వెళ్తున్నాను. కంగ్రాట్స్ రా, అంటే పెళ్లి చూపులకు వెళ్తున్నావు అన్నమాట. ప్రత్యేకంగా పెళ్లి చూపులని కాదు, నచ్చిన అమ్మాయి వాళ్ళ అమ్మా బాబులు బుర్ర బద్దలు కొట్టైనా అమ్మాయిని లేపుకొచ్చేద్దామని వెళ్తున్నాను. అలా చేస్తే జైలుకి వెళ్తావురా. పోలీస్ స్టేషన్ అత్తారిల్లు అవుతుంది, పోలీసులు మామయ్యలు అవుతారు. అయినా పర్లేదు, పెళ్ళైతే చాలు. ఏంట్రా ఇంత వైలెంట్ గా మారిపోయావు? నా బాధ నీకేం చెప్పమంటావు, కూర్చో. ఇన్నాళ్ళు బంతికి పెళ్లి కాలేదని ఈ అపార్ట్మెంట్ లో గోడల మధ్య ఉండేది, ఇప్పుడు గోడలు దాటి ప్రెస్ కి లీక్ అయి పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందిరా? ఏమవటం ఏంట్రా, బంతికి పెళ్లి కాదా, బంతికి పెళ్ళం రాదా అని లోకం మొత్తం మైకే కోస్తుంది. ఊరుకోరా. ఏంట్రా ఊరుకునేది, ఈ మధ్య మా అమ్మ కూడా నన్ను పెళ్ళం ఎత్తుకోవటం రాదు అని తిడుతాందిరా. అలా అని ఇలా రెచ్చిపోతావట్రా? ఏమోరా, నాకు ఈ మధ్య ఒక భయం కలుగుతాందిరా. ఏంట్రా భయం? పెళ్లి కాని బ్యాచులర్ లాగా గిన్నిస్ బుక్ ఎక్కేస్తానేమోనని. ఈ ఏడ్చేదేదో చిన్నప్పుడు ఏడ్చుంటే త్వరగా ఈ పాటికి పెళ్ళయి ఉండేది. చిన్నప్పుడు చాక్లెట్ కోసం ఏడుస్తారు గాని చీరకం కోసం ఏడుస్తారా? నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది, కానీ నా మ్యాజిక్ నీకు అర్థం కావడం లేదు. ఏంటది? పుట్టిన ప్రతి మగ పిల్లవాడు వెంటనే ఏడుస్తాడు. పాల కోసమా? కాదు, అది ఒక రకమైన SMS. ఎవరికి? దేవుడికి. ఓ గాడ్, నేను క్షేమంగా భూమి మీద పడ్డాను, ఇక నన్ను పడగొట్టే గర్ల్ ఫ్రెండ్ పంపించు అని. అవునా? ఆ ఏడుపులో అంత అర్థం ఉందా? కొంతమంది మగపిల్లలు లేటుగా ఏడుస్తారు, అందుకే వాళ్ళ తోడును దేవుడు లేటుగా పంపిస్తాడు. థ్యాంక్స్ రా, నా నోరు తెరిపించావు. ఒరేయ్, కళ్ళు తెరిపించావు అనాలరా? ఈ టైంలో ఇదే కరెక్ట్. ఉండు, ఇప్పుడే వస్తా. నేను అడగాల్సింది అడిగేసి వస్తా. ఏంట్రా బంతి అలా ఉన్నావు? నేను అన్నదానికి ఫీల్ అయ్యావా? ఊరుకోరా, నిన్ను ఏడిపించడం ఈ అమ్మకి ఇష్టం ఉండదు. ఏ ఎందుకు ఉండదు? నువ్వు ఏడిపించినందుకే నాకు పెళ్లి అవ్వట్లేదు. ఏడుపుకి పెళ్లికి సంబంధం ఏమిట్రా?
అయినా నేను పుట్టగానే ఒక దెబ్బ కొట్టుంటే నేను తొందరగా ఇడ్చేవాడిని, త్వరగా పెళ్లి అయిపోయేది. అన్ని తప్పులు నువ్వు చేసి నన్ను అంటావేంటి? దెబ్బే కదా, ఇప్పుడు నీ చెంప మీద ఒకటి కొట్టనా? ఇప్పుడు ఎందుకు? నా జీవితంలో అన్ని లేటే. ఆ రోజు చేయాల్సింది ఇప్పుడు చేస్తాను అంటున్నావు, లాభం ఏంటి? సర్లే, నా ఏడిపేదో నేనే ఏడుస్తూ ఎస్ఎంఎస్లు చేసుకుంటా. వీడికి తిక్కుంది కానీ దానికి లెక్క కూడా లేదు. అడిగేసి వచ్చా. ఒరేయ్, నీకు విషయం చెప్పాలరా. ఏంటది? ఇదిగో నా మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను రా. ఏం శుభలేక? గృహప్రవేశమా? కాదు, గృహిణి ప్రవేశం. నా పెళ్లి శుభలేఖ. నేను ఒప్పుకోను. నువ్వైనా నాకు తోడుకుంటావు అనుకున్నాను. ముందు కార్డు తీసి చూడరా. ఇందులో నీ పెళ్లి డేట్ తప్పడినట్టుందిరా. నీ పెళ్లి నెల క్రితం అన్నట్టుంది. కరెక్టేరా, కిందటి నెలలోనే నా పెళ్లి జరిగిపోయింది. అయిపోయిన పెళ్లికి కార్డులు ఇప్పుడు పంచుతున్నావా? లేదా నీ పెళ్ళంటే జనం నమ్మరని అయ్యాక పంచుతున్నావా? కాదురా. నాకు అర్థమైంది. నీ శోభనం వాయిదా పడింది. నేను దగ్గరుండి జరిపించాలని ఫస్ట్ కార్డు నాకు ఇస్తున్నావు కదా. ఆగు, నిజానికి అన్ని కిందటి నెలలోనే అయిపోయాయి. మరి ఇప్పుడు ఈ కార్డు నేనేం చేసుకోను? నా పెళ్ళంటే ప్రెస్టేషన్ లో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావనే నిన్ను పెళ్లికి పిలవలేదు. కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వాణ్ణి. మొదటి కార్డు నీకోసం దాచిపెట్టాను, అది ఇప్పుడు నీకు ఇచ్చాను. నీకు కూడా నేనంటే అలసేరా. బాధపడకురా, ఈ బంతిని పెళ్లి అనే బౌండరీ నుంచి దాటించడానికి నేను వచ్చింది. ఏ పిల్లని చూసావా? మీ ఆవిడికి చెల్లెలుందా? అక్కుంది. 40 ఏళ్ళ వీడియో మాట్లాడమంటావా? పీక కొరికేత్తా. నీ బాధ నాకు అర్థమైందిరా. మరేంట్రా, నారద ముని అని బ్యాచిలర్ పేరు పెట్టుకుని నీకే పెళ్ళైపోయింది. బంతి అని పేరు పెట్టుకున్న నాకు ఇంకా శోభనం కూడా అవలేదు. ఒకప్పుడు నేను ఇలాగే బాధపడుతుంటే నాకొక ముని పరిచయం అయ్యాడు. ముని అంటే గడ్డాలు మీసాలు ఉంటాయి అతనేగా? రే బంతి, ఇక్కడ గడ్డాలు మీసాలు ముఖ్యం కాదు, అతడు ఏం చెప్పాడన్నది ముఖ్యం. ఇంతకీ ఆయన ఎక్కడ కలిసాడు? చరిత్ర అడక్కు, చెప్పింది విను. చెప్పు. ఆయన చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఒక్క విషయం మాత్రం మనకు పనికొచ్చేది చెప్పాడు. ఏంటది? ఏ పెళ్లి కాని అబ్బాయి అయినా 3 పాపకార్యాలు చేస్తే ఖచ్చితంగా అతనికి పెళ్ళవుతుంది. ఇదేదో బాగుంది. మరి నువ్వు చేసావా? చేశాను. అందుకే కదా మరి నాకు పెళ్ళం వచ్చింది. నువ్వేం చేసావో చెప్పు. నేను కూడా అదే చేస్తా. కుదరదు. ఎవరి పాపాలు వారిదే, ఎవరి పిల్లలు వారికే. పోనీ ఒక్క పాపం చెప్పరా. నేను చేసిన లాస్ట్ పాపం ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూమ్ లోకి తొంగి చూడడం. మరేమైంది? ఆ అమ్మాయితో పెళ్ళైపోయి. నువ్వు కూడా వెంటనే పాపాలు చేయడం మొదలుపెట్టు. 3 పాపాలు చేసి అమ్మాయి చేయి పట్టు. ఇప్పుడు 3 పాపాలంటే ఏం చేయాలి? అది నాకు తెలియదు. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా బంతి, మత్తు వదలరా బంతి, మత్తు వదలరా బంతి, మత్తు వదలరా. మూడు పాపాలంటే ఏం చెయ్యాలి?